అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికి నమస్కారం. అన్నిటికన్నా ముందర భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. స్వాతంత్ర దిన శుభాకాంక్షల సందర్భంగా సోదరులారా, నేను ఒక వాస్తవాన్ని, ఒక నిజాన్ని ప్రతి ఒక్కరి ముందు పెట్టాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో ముస్లింల పాత్ర అయింది, ముస్లింలు ఏం చేశారు, దేశం కోసం మీరు ఏం చేశారని చెప్పి కొంతమంది అజ్ఞానులు ఎవరైతే ముస్లింలను విమర్శిస్తున్నారో, ముస్లింలను హింసిస్తున్నారో, ముస్లింలను ద్వేషిస్తున్నారో, ముస్లింలను సంఘ విద్రోహక శక్తుల్లాగా, ముస్లింలు ఈ దేశాన్ని ప్రేమించని వ్యక్తుల్లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కనువిప్పు కోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాను సోదరులారా. భారతదేశ స్వాతంత్ర సమర పోరాటంలో ఎంతోమంది ముస్లింలు తమ ప్రాణత్యాగాలు చేశారు. ఎంతోమంది ముస్లిం మహిళలు తమ జీవితాలను దేశం కోసం పణంగా పెట్టినారు. అదేవిధంగా షహీద్ అష్రఫుల్లా ఖాన్ యొక్క త్యాగాన్ని ఎవరు మర్చిపోలేరు. అదేవిధంగా భారతదేశానికి ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నినాదాలు ఏదైతే చేస్తున్నారో, ఇన్ఖిలాబ్ జిందాబాద్ అని, భారత్ మాతాకు జై అని, ఈ నినాదాలు కూడా భారతదేశానికి అదేవిధంగా భారతీయుల కోసం ఇచ్చింది ముస్లింలు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? సోదరులారా, భారత స్వాతంత్ర సంగ్రామంలో కవులు, ఆలింలు, అదేవిధంగా సంస్కరణవేత్తలు, రాజకీయ నాయకులు, మహిళా సోదరిమణులు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది తమ జీవితాలను దేశం కోసం పణంగా పెట్టి, అదేవిధంగా ఒక ప్రజాజనిక నినాదాలతో ప్రజలకు ప్రభావితం చేసే నినాదాలను, ఈ నినాదాలన్నీ ప్రజలకు అందించింది ముస్లింలు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? మనం ఈరోజు ఇన్కిలాబ్ జిందాబాద్ అని చెప్పి ఏదైతే నినాదం ఇస్తున్నామో, ఆ నినాదాన్ని 1921లో మౌలానా హస్రత్ మొహాని గారు సృష్టించినారు. ఈ ఇన్కిలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరైతే మన భగత్ సింగ్ గారు ఉన్నారో, ఇంకా చాలామంది నాయకులు ప్రాచుర్యంలో తీసుకొని వెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరి నాలుక మీద ప్రతి ఒక్కరు కూడా దేశ బార్డర్లో ఉన్న సైనికులు సైతం ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా జై హింద్ అనే నినాదం ఏదైతే ఉందో, ఆ నినాదాన్ని మేజర్ ఆబిద్ హసన్ సఫ్రాని గారు అందించినారు. ఆ రోజు ఆజాద్ హింద్ ఫౌజ్ కోసం ఒక మంచి నినాదం కావాలా, ఆ నినాదాన్ని ఏ విధంగా ఉంటే ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా ఇది చేస్తున్నప్పుడు, ఆ రోజు ఆ నినాదాన్ని ఎవరైతే మాకు అందించినారో మేజర్ ఆబిద్ హసన్ సఫ్రాని గారు, అతని మనకు ఆ నినాదాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ కోసం అతను జై హింద్ అనే నినాదాన్ని తీసుకుని వచ్చినారు. ఇంకొకటి ఏంటంటే, మనం అందరం కూడా ఈరోజు చేస్తున్నాం భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని చెప్పి. ఈ భారత్ మాతాకి జై అనే నినాదం ఏదైతే ఉందో, ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలామంది వాడుకుంటున్నారు. ఆ నినాదాన్ని మాకు అందించిన వ్యక్తి ఎవరంటే అజీముల్లా ఖాన్ గారు. 1957లో జరిగిన తొలి స్వాతంత్ర సంగ్రామంలో అతను అజీముల్లా ఖాన్ గారి పాత్ర చాలా కీలకం. అతను మనకు అందించిన నినాదం ఏంటంటే మాదరే వతన్, ఏదైతే హిందుస్థాన్ మేరా మాదరే వతన్ జిందాబాద్ అన్నారు. హిందుస్థాన్ మేరా మాదరే వతన్ అంటే భారత్ మాతాకి జై. అది మనకు దాన్ని కానీ హిందీలో కానీ ట్రాన్స్లేషన్ చేసుకుంటే దాన్ని ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు. సోదరులారా, ఈరోజు మనం ఇండియా గేట్ దగ్గర చాలామంది చాలా కథలు చెప్తుంటారు. ఏది ఏమైనా కానీ, ఏదైతే స్వాతంత్ర తొలి సంగ్రామం, మొదటి ప్రపంచ యుద్ధం అవి జరిగినప్పుడు భారతదేశం తరఫున ప్రాణాలు అర్పించిన వాళ్ళ పేర్లు దాని మీద లిఖించబడి ఉన్నాయి. కొంతమంది 60,000, 70,000 అంటారు, కానీ అక్కడ దాదాపు 2,000 పేర్లు ఉన్నాయి. ఆ 2,000 పేర్లలో అధిక పేర్లు ముస్లింలే ఉన్నాయన్న సంగతి ఎంతమందికి తెలుసు? అదేవిధంగా ఆబిద్ హసన్ సఫ్రాని గారు కానివ్వండి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానివ్వండి, సిరాజుద్ దౌలా గారు కానివ్వండి, మీర్ హాషిమ్ అలీ ఖాన్ కానివ్వండి, హైదర్ అలీ కానివ్వండి, అదేవిధంగా టిప్పు సుల్తాన్ కానివ్వండి, అదేవిధంగా సయ్యద్ మీర్ నిసార్ అలీ కానివ్వండి, హాజీ షరియతుల్లా కానివ్వండి, గులాం రసూల్ ఖాన్ కానివ్వండి, మౌలానా పీర్ అలీ ఖాన్ కానివ్వండి, మౌలవి అహ్మదుల్లా షా ఫైజాబాదీ కానివ్వండి, షేక్ బిహారీ సాబ్ కానివ్వండి, అదేవిధంగా అజీముల్లా ఖాన్ కానివ్వండి, మొహమ్మద్ భక్త్ ఖాన్ కానివ్వండి, అదేవిధంగా ఖాన్ బహదూర్ ఖాన్ కానివ్వండి, అదేవిధంగా బహదూర్ షా జఫర్ కానివ్వండి, మొహమ్మద్ షేర్ అలీ కానివ్వండి, బేగం హసరత్ మహల్ కానివ్వండి, అదేవిధంగా మౌలవి సయ్యద్ అల్లావుద్దీన్ గారు కానివ్వండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు, కొన్ని లక్షల మంది పేర్లు మనం చెప్పగలం. భారతదేశ సమర యోధువులో భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిషర్లతో పోరాటం చేసి ఈ దేశ రక్షణ కోసం, ఈ భరత మాత కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అదేవిధంగా ఎంతోమంది మా మహిళా సోదరిమణులు
ఒక మహిళా సోదరిమణి అయితే నా భర్త స్నేహితులందరూ కూడా దేశ పోరాటంలో పాల్గొని వాళ్ళందరూ కూడా జైలుకు వెళ్ళారు, నా భర్త ఇప్పుడు దాకా జైలుకు ఎందుకు వెళ్ళలేదు, ఈ పోరాటంలో అతనికి ఎందుకు అరెస్ట్ చేయటం లేదని మనసు బాధ కలిగి ఒక ఉపన్యాసంలో చెప్పిన మన సోదరిమణి ఖుర్షిద్ ఖాజా అని చెప్పి ఒక సోదరిమణి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు బహిరంగంగా ఆమె చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు కూడా చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆబాది బాను బేగం చేసిన నినాదం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేయండి అని బుర్ఖా ధరించుకొని ముస్లిం మహిళలను తీసుకొని రోడ్ల మీదకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నారు. ఇట్లాంటి చరిత్రలు మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అషఫుల్లా ఖాన్ ఎవరైతే ఉరిగమ్మాన్ని తన మెడలో వేసుకొని భారతదేశం యొక్క మట్టి తను చనిపోయిన తర్వాత తన కఫన్లో ఏదైతే అంతిమ క్రియలు జరిగేటప్పుడు ఆ కఫన్ ఉంటుందో దాంట్లో అతను ఆ మట్టిని పెట్టమని చెప్పి అతను చెప్పింది కూడా మనం చరిత్రలో మర్చిపోలేము. మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ దేశం మాకు తల్లి లాంటిది. ఈ దేశం కోసం మా పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు. చచ్చిపోయి ఇదే మట్టిలో కలిసిపోయినారు. ఈ దేశం కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన దేశాన్ని మనం ప్రాణం కన్నా ఎక్కువగా మేము ప్రేమిస్తాము. ఈ దేశానికి ఎవరైనా విచ్ఛిన్నం చేయాలని చూసినా, ఈ దేశంలో అల్లా కొల్లాలు సృష్టించాలని చూసినా కానీ అటువంటి వ్యక్తులను నిలువున ఈ దేశం కోసం చీల్చి చెండాడి ఇదే మట్టిలో పాతి పెట్టేస్తామని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం, జై హింద్. सारे जहां से अच्छा हिंदो सिता हमारा, हम बुलबुले हैं इसकी ये गुल सिता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, హిందీ హై హమ్ వతన్ హై హిందో సితా హమారా. ఈ నినాదాన్ని కూడా మాకు అందించింది అల్లామా ఇక్బాల్ గారు అన్న సంగతిని దయచేసి ఎవరు మర్చిపోబాకండి. ముస్లింలను ద్వేషించబాకండి, ముస్లింలను ప్రేమించండి. ఈ దేశం మీద మీకు ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉన్నదన్న సంగతిని ఎవరు దయచేసి మర్చిపోబాకండి. రండి, మనమందరం కూడా కలిసిమెలిసి అన్నా తమ్ముల్లాగా జీవిస్తాం. ఈ భారతదేశాన్ని మళ్ళీ ఎవరికో బానిస దేశంలాగా మనం అంతర్కలహాల్లో ఒకరినొకరు దేశించుకుంటూ, ఒకరి కుల మతాల మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ, నానా యాగి చేసుకొని మళ్ళీ ఈ దేశాన్ని ఇతరులకు బానిస చేసే బదులు మాలో ఉన్న చిన్న చిన్న స్వార్థాలను పక్కన పెట్టి, ఏ విధంగా మా పూర్వీకులు దేశ స్వాతంత్రం కోసం కుల మతాలను పక్కన పెట్టి పోరాటం చేసినారో అదేవిధంగా మనం అందరం కూడా కుల మతాలను పక్కన పెట్టి ఈ దేశ అభివృద్ధి కోసం పాటుపడదాం. కులం కూడు పెట్టదు, మతం మనకు మానవత్వం నేర్పిస్తుంది. కాబట్టి అందరం కలిసి కుల మతాలకు అతీతంగా ఈ దేశానికి ప్రపంచంలో ఒక ఉన్నతమైన దేశంలాగా తీర్చిదిద్దడానికి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రమాణం చేద్దాం. అందరం కలిసి జై హింద్ అనే నినాదంతో ముందుకు వెళ్దాం. మీరు అల్లాహు అక్బర్ అన్నా, మేము జై శ్రీరామ్ అన్నా, ఎవరు ఏం చెప్పినా కానీ ఈ దేశ సమైక్యత కోసం పాటుపడతాం. అస్సలాము అలైకుం, జై హింద్.